రైట్. ఒలింపిక్స్లో సీడింగ్ ఎలా ఇవ్వాలో చెప్పాను ఆల్రెడీ. 16 టీమ్స్ వచ్చినప్పుడు 4 సీట్స్, 32 టీమ్స్ వచ్చినప్పుడు 8 సీట్స్, 64 టీమ్స్ వచ్చినప్పుడు 16 సీట్స్ అని చెప్పాను. 16, 32 కావాలని చెప్పాను. ఇప్పుడు 64 చెప్తాను. 64 ఏంటంటే 64లో ఈ 16 ఇంక్లూడ్ అయి ఉంటుంది, 32 ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో చూడని వాళ్ళు ఈ 64 సీడింగ్స్, ఈ 64లో 16 సీట్స్ ఇచ్చే వీడియో చూస్తే ఆటోమేటిక్గా రెండు అర్థమైంది. అయితే ఎలా ఇవ్వాలో చూడండి. ఓకేనా? చూడండి, చెప్పాను. ముందు ఏం చేయాలి? 4 క్వార్టర్లు విభజించాలి. 64/4 అంటే 4 1 జా 4 16 జా 4 16 అంటే క్వార్టర్కి వచ్చేసి 16 టీంలు వస్తాయి. ఓకేనా? చూడండి, 16 టీంలు, ఇక్కడ 16 టీంలు. ఇది క్వార్టర్ 1, ఇది క్వార్టర్ 2. ఓకే, క్వార్టర్ 2. ఇక్కడ వచ్చేసి 48 దగ్గర, ఇది క్వార్టర్ 3, ఇది క్వార్టర్ 4. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్వార్టర్ ఇచ్చే విధానం మీరు చెప్పే కదా. ఫస్ట్ 1కి ఇవ్వాలి, తర్వాత 4, తర్వాత 2, తర్వాత 3. ఇది సీడింగ్ ఇచ్చే విధానం ఓన్లీ ఒలింపిక్ సిస్టంలో. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? క్వార్టర్ 1లో ఫస్ట్ టీంకి ఇవ్వాలి ఫస్ట్ సీడింగ్ ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 1లో ఫస్ట్ సీడింగ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత క్వార్టర్ 4లో లాస్ట్ టీంకి ఇవ్వాలి సెకండ్ సీడింగ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ సీడింగ్ ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 1లో ఫస్ట్ టీంకి ఇవ్వాలి. క్వార్టర్ 1 ఫస్ట్ సీడింగ్. క్వార్టర్ 2లో సీడింగ్ 2 అనేది క్వార్టర్ 4లో లాస్ట్ టీంకి ఇవ్వాలి. ఇది లాస్ట్ టీమ్. ఇవి కాదు, ఇవి చూసుకోండి. ఫస్ట్ ఇవి చూడండి, ఇవి ఫస్ట్ టీంకి ఇవ్వాలి. తర్వాత క్వార్టర్ 4లో లాస్ట్ టీంకి ఇవ్వాలి. క్వార్టర్ 2లో థర్డ్ సీడింగ్ వచ్చేసి జాయింట్లు ఇవ్వాలని చెప్పాను. 3, 4 సీడింగ్లు జాయింట్లు ఇవ్వాలి. క్వార్టర్ 2లో ఫస్ట్ టీంకి ఇవ్వాలంట. క్వార్టర్ 2 ఎక్కడ? ఇది క్వార్టర్ 2 ఫస్ట్ టీం అంటే ఇది ఏది 17 ఫస్ట్ టీం కాబట్టి, అంటే 3, 4. ఓకేనా? తర్వాత వచ్చేసి క్వార్టర్ 3లో లాస్ట్ టీంకి ఇవ్వాలంట. సీడింగ్ 4, క్వార్టర్ 3 ఇది లాస్ట్ సీడింగ్ అంటే 48, 3/4 ఇది. ఓకేనా? 4 సీడింగ్స్ అయిపోయినాయి. తర్వాత 4 ఇది, తర్వాత 4 అంటే క్వార్టర్ 1లో ఫస్ట్ 4 ఫస్ట్ టీంకి ఇచ్చాం కదా. ఇప్పుడు ఫస్ట్ టీంకి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ టీంకి ఇవ్వాలి. క్వార్టర్ 1లో లాస్ట్ సీడింగ్ ఏది? నెక్స్ట్ 4 సీడ్ అనమాట. ఇవి నెక్స్ట్ 4 సీడ్, ఈ ఫస్ట్ 4 సీడ్స్. ఓకేనా? తర్వాత 4 సీడ్ క్వార్టర్ 1లో లాస్ట్ టీం అంట. క్వార్టర్ 1 లాస్ట్ టీం అంటే 16కి ఇవ్వాలి. ఇక్కడ 5, 6, 7, 8 జాయింట్లు ఇవ్వాలని చెప్పాను. ఈ జాయింట్లు ఇచ్చేటప్పుడు కూడా లాటరీ వేసుకోవాలని చెప్పాను. లాటరీ వేసుకుంటే ఇక్కడ ఏ టీం వస్తుందో, ఏ సీడ్ వస్తుందో, 16 టీంకి ఏ సీడింగ్ వస్తుందో లాటరీ వేస్తే తెలుస్తుంది. కాబట్టి మనము 5, 6, 7, 8 వరకు క్యాజువల్గా ఇస్తాం. ఓకేనా? తర్వాత క్వార్టర్ 4లో లాస్ట్ టీం కదా ఇందాక ఇచ్చింది, ఈ 4 ఇప్పుడు చూసుకోవాలి కదా. లాస్ట్ టీం ఇచ్చే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టీంకి ఇవ్వాలి. ఫస్ట్ టీం అంటే ఇది 49. క్వార్టర్ 4లో ఫస్ట్ 9, 5, 6, 7, 8. ఓకేనా? నెక్స్ట్ క్వార్టర్ 2లో ఏ టీంకి ఇవ్వాలి? లాస్ట్ టీంకి ఇవ్వాలంట. క్వార్టర్ 2లో లాస్ట్ టీం అంటే 32, ఇది 5, 6, 7, 8. తర్వాత క్వార్టర్ 3లో ఫస్ట్ టీం అంటే ఇది 5, 6, 7, 8. ఓకేనా? ఇవి ఇట్లా ఇవ్వాలి. ఇది యాక్చువల్గా ఫస్ట్ నుంచి 64 ఒకే లైన్లో రాస్తే మీకు బాగా అర్థమైంది. సరే, మీరు ఒక పేపర్ పైన మళ్ళీ దాని మీద రాసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే బాగా అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత ఫస్ట్ 4 సీట్స్ అయిపోయినాయి, సెకండ్ 4 సీట్స్ అయిపోయినాయి. తర్వాత మొత్తం ఎన్ని సీట్స్? 16 కదా. తర్వాత 4 సీట్స్. నెక్స్ట్ 4 సీట్స్ వచ్చేసి చూడండి, క్వార్టర్ 1లో ఇక్కడ క్వార్టర్ 1 ఉంది కదా. క్వార్టర్ 1లో 9th టీం అయితే ఏదైతే ఉందో దానికి ఇవ్వాలంట. 9వ టీం 9th టీం. తర్వాత క్వార్టర్ 4 కదా. క్వార్టర్ 4లో 8th టీంకి ఇవ్వాలి. ఓకేనా? తర్వాత క్వార్టర్ 2లో మరలా 9th టీంకి ఇవ్వాలంట. తర్వాత క్వార్టర్ 3లో మరలా 8th టీంకి ఇవ్వాలంట. ఓకేనా? ఇది నెక్స్ట్ 4 సీట్స్ అనమాట. నెక్స్ట్ 4 సీట్స్ క్వార్టర్ 1లో ఏ టీంకి ఇవ్వాలంటూ? క్వార్టర్ 1లో 9th టీంకి అంట. 9th టీం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9th టీంకి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? 4 సీట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 4 సీట్స్ ఏంటి? నెక్స్ట్ 4 సీట్స్ 9, 10, 11, 12. ఇవి నెక్స్ట్ 4 సీట్స్.
నెక్స్ట్ 4 సీట్స్. తర్వాత ఏంటి క్వార్టర్ 4లో 8th టీం అంట. క్వార్టర్ 4 అంటే ఇది 1 2 3 4 5 6 7 8. 8 అంటే 56 నెంబర్ వస్తుంది. 56 9 10 11 12 సీట్స్ అది. నెక్స్ట్ ఏంటి క్వార్టర్ 2లో 9th టీం అంట. మళ్ళీ క్వార్టర్ 2లో 9th టీం 1 2 3 4 5 6 7 8 9 25 వస్తుంది. 25 వస్తుంది కాబట్టి 9 10 11 12. ఓకే. నెక్స్ట్ క్వార్టర్ 3లో 8th టీం అంట. క్వార్టర్ 3లో 8th టీం ఇది 1 2 3 4 5 6 7 8. 8 అంటే 40 వస్తుంది. 40 9 10 11 12 ఇది. ఓకేనా. ఇప్పుడు ఎన్ని సీట్స్ అయిపోయినాయి? ఈ 4 సీట్స్ అయిపోయినాయి. ఈ 4 8 ఈ 4 12. నెక్స్ట్ 4 సీట్స్, తర్వాత 4 సీట్స్, మొత్తం 16 కాబట్టి. సో ఇక్కడ క్వార్టర్ 1లో 9th టీంకి ఇచ్చాం కదా, ఇప్పుడు 8th టీంకి ఇవ్వాలి. ఇప్పుడు క్వార్టర్ 4లో మళ్ళీ 8th టీంకి ఇచ్చాం కదా, ఇప్పుడు 9th టీంకి ఇవ్వాలి. ఇప్పుడు క్వార్టర్ 2లో 9th టీంకి ఇచ్చాం కదా, ఇప్పుడు 8th టీంకి ఇవ్వాలి. తర్వాత క్వార్టర్ 3లో 8th టీంకి ఇచ్చాం కదా, ఇప్పుడు 9th టీంకి ఇవ్వాలి. ఓకేనా. రైట్. ఇవన్నీ ఇక్కడ 4 ఎందుకు ఇస్తున్నామంటే ఈ 4 ముందు లాటరీ వేస్తారు కాబట్టి ఇక్కడ 9 సీడ్ రావచ్చు, 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు, ఏ సీడ్ అని రావచ్చు. అప్పుడు ఈ వచ్చిన సీడ్ రాసుకుంటాం, ఇంకా ఇక్కడ వచ్చిన సీడ్ రాస్తాం కాబట్టి జాయింట్గా రాస్తారు. ఇక్కడ జాయింట్గా రాస్తారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి క్వార్టర్ 1లో లాస్ట్ 4 క్వార్టర్ 1లో 8th టీం కంట. క్వార్టర్ 1లో 8th టీం అంటే ఇది ఇక్కడ క్వార్టర్ 1లో 8th టీం ఇక్కడ. ఓకేనా. 13 14 15 16. ఓకేనా. నెక్స్ట్ క్వార్టర్ 4లో ఇంతకుముందు 8th టీం ఇచ్చాం కదా, ఇప్పుడు 9th టీం. క్వార్టర్ 4లో 9th టీం. క్వార్టర్ 4 అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే 57. 13 14 15 15 16. ఓకేనా. తర్వాత క్వార్టర్ 2లో 9th టీం ఇదివరకు ఇచ్చాం, ఇప్పుడు 8th టీం. క్వార్టర్ 2లో 8th టీం 1 2 3 4 5 6 7 8 24 వస్తుంది. అప్పుడు 30 40 15 16. ఓకేనా. తర్వాత క్వార్టర్ 3లో 8th టీంకి ఇచ్చాం కదా, ఇప్పుడు 9th టీం. క్వార్టర్ 3లో 9th టీం 1 2 3 4 5 6 7 8 9 41 వస్తుంది. 30 40 15 16 ఇది. ఓకేనా. చూడండి 16 అయిపోతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సీడింగ్ 16 సీడింగ్ కంప్లీట్ అయినాయి. చూడండి. ఓకేనా. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఇవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ రాసుకోండి, ఇది ఇక్కడ రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ 4 ఏమయ్యాలి క్వార్టర్ 1లో ఇవ్వాలి, తర్వాత క్వార్టర్ 2లో ఇక్కడ ఫస్ట్ టీం ఇస్తే ఇక్కడ లాస్ట్ టీం, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టీము ఇక్కడ లాస్ట్ టీం. ఓకేనా. మళ్ళీ అగైన్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫస్ట్ అట్లా ఇవ్వాలి. ఇక్కడ రాసిన చూడండి Q1 ఫస్ట్ 4 సీడింగ్ అనేది ఫస్ట్ టీంకి ఇవ్వాలి, తర్వాత Q4 లాస్ట్ టీంకి ఇవ్వాలి, తర్వాత Q2 ఫస్ట్ టీంకి ఇవ్వాలి, తర్వాత Q3 లాస్ట్ టీంకి ఇవ్వాలి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ 4 ఏంటి ఇక్కడ ఫస్ట్ టీంకి ఇచ్చాం కాబట్టి మళ్ళీ Q1లో లాస్ట్ టీంకి ఇవ్వాలి. ఈ ఫస్ట్ కాస్త లాస్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ కాస్త సెకండ్, క్వార్టర్ 4లో లాస్ట్ కాస్త ఇక్కడ ఫస్ట్ అయింది. తర్వాత క్వార్టర్ 2 ఫస్ట్ టీం కాస్త లాస్ట్ టీం అయింది ఇక్కడ అంటే నెక్స్ట్ 4కి. తర్వాత క్వార్టర్ 3లో లాస్ట్ టీం ఇచ్చాం కదా, ఈ 4లో ఫస్ట్ టీం అయింది. ఓకేనా. తర్వాత 4th టీం వచ్చేసి క్వార్టర్ 1లో 9th టీంకి ఇస్తాం, క్వార్టర్ 4లో 8th టీంకి ఇస్తాం, క్వార్టర్ 2లో 9th టీంకి ఇస్తాం, క్వార్టర్ 3లో 8th టీంకి ఇస్తాం. ఓకేనా. ఈ సీక్వెన్స్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ క్వార్టర్ 1లో మళ్ళీ ఇంకో 4 సీడింగ్ వచ్చేసి క్వార్టర్ 1లో 9th టీంకి ఇచ్చాం కాబట్టి 9th కాస్త 8th అయింది, 8th టీంకి ఇవ్వాలి. తర్వాత క్వార్టర్ 4లో 8th టీంకి ఇచ్చాం కాబట్టి తర్వాత 9th టీంకి ఇవ్వాలి. ఏది ఇంకో 4 లాస్ట్ 4 సీడ్కి. క్వార్టర్ 2లో 9th టీంకి ఇచ్చాం కాబట్టి ఇక్కడ 8th టీంకి ఇవ్వాలి. క్వార్టర్ 3లో 8th టీంకి ఇచ్చాం కాబట్టి 9th టీం ఇవ్వాలి. ఓకేనా. ఈ లాస్ట్ 4 సీట్స్ అనమాట. ఇవి ఒలింపిక్ సిస్టంలో సీట్స్ ఇచ్చే విధానం ఇది. ఓకేనా. అయితే ఇక్కడ 4 ఎందుకు ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇక్కడ 3/4 ఇక్కడ 2 ఇచ్చాము, లేదా మళ్ళీ ఇక్కడ 48కి 3 4 ఇచ్చాము. ఈ రెండింటికి లాటరీ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ AB ఉందనుకో, ఏబికి 3 సీడింగ్ ఎవరికి రావాలి, 4 సీడింగ్ ఎవరికి లాటరీ వేస్తాం. లాటరీ వేసినాక బికి వచ్చిందనుకో, బికి వచ్చిందనుకో ఇక్కడ బి వచ్చేసి 3 ఇస్తాము, ఆటోమేటిక్గా ఏ వచ్చేసి 4 ఇక్కడ రాస్తాము. ఓకేనా. అందుకే ఇక్కడ అంటే మనకు లాటరీ తెలియదు కాబట్టి జాయింట్లుగా రాస్తాం అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ
5, 6, 7, 8 నా 4 టీమ్స్ వచ్చాయి కదా. ఈ 4 టీమ్స్ కూడా లాటరీ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి వచ్చిందనుకో, ఏకి వచ్చేసి 5th సీడింగ్ వచ్చిందనుకో లాటరీ వేయగానే ఇక్కడ ఇస్తాము. 5th సీడింగ్ అంటే ఇక్కడ ఇస్తాము, 16వ దానికి ఇస్తాము. 5th సీడింగ్ అంటే 16వ దానికి ఇస్తాము. తర్వాత 6th టీము సికి వచ్చింది అనుకో, 6th టీము ఎక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. 6th టీము ఇక్కడ ఇస్తాము, 6th టీము. తర్వాత డికి ఇక్కడ వచ్చింది అనుకో, అంటే థర్డ్ 7th ఇక్కడ ఇస్తాము. ఇక్కడ ఓన్లీ 8th ఇస్తాం. అంటే మనకు లాటరీ వేసింది మనకు తెలియదు కాబట్టి జాయింట్గా ఇస్తాము. అక్కడ వాళ్ళు లాటరీ తీస్తారు కాబట్టి ఈ విధంగా వేస్తారు. కానీ పాలు ఇచ్చు విధానం లాటరీ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 5, 6, 7, 8 ఇట్లా జాయింట్గా రాయాలి. ఇక్కడ 3/4 జాయింట్గా రాయాలి. తర్వాత 13, 14, 15 అంటే 4, 4 సీడింగ్స్ అనేవి జాయింట్గా రాయాలి. అవి లాటరీ ద్వారా తీస్తారు కాబట్టి ఇవి ఒలింపిక్ సిస్టంలో సీడింగ్ ఇచ్చే విధానం. టెన్నిస్కి కానీ, బ్యాడ్మింటన్ కానీ, బాక్సింగ్ కానీ, రెజ్లింగ్ కానీ వాటికి సీడింగ్ ఇచ్చే విధానం ఏంటంటే ఇది. ఓకేనా, రైట్. ఇది ఒక క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా బెస్ట్గా చెప్తా. ఇంకా నేను బాగా ప్రిపేర్ అయ్యి బెస్ట్గా చెప్తా. మ్యాక్సిమం అర్థమైద్ది అని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారికి 2 సార్లు చూడండి. అర్థం కాకపోతే ఆ పాయింట్ని అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్పిస్తా. రైట్, థ్యాంక్ యూ.